హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి రహస్యవంతమైన శక్తివంతమైన త్రిపుర మదనాక్షి మహామంత్రం మీ ముందుకు తీసుకుని వచ్చింది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఈ మంత్రం చేయడం వలన ఆకర్షణ, రాజయోగము, జనాకర్షణ, వ్యక్తిగత ఆకర్షణ మరియు శరీరంలో సౌందర్యము పెంపొందించగలదు. కాగా గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఇబ్బందులను తొలగిస్తూ జ్ఞానమును మరియు ఐశ్వర్యమును కూడా ప్రసాదించగల మహత్తరమైన మహాశక్తి. ఈమె త్రిపుర సుందరి యొక్క మహత్తరమైన మహాదేవ, అంటే త్రిపుర సుందరి యొక్క పరివార దేవతలలో ఒక దేవత. చాలా శక్తివంతంగానే ఈ మంత్రం మనకు పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి మంత్రములు చేసి అతి సునాయాసంగా మనం మన కోరికలను తీర్చుకోవడంతో పాటు సకల విధములైన శ్రేయస్సులు అతి సునాయాసంగా పొంది. కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంది, ఓపెన్ చేసి అవగాహన పెంచుకోండి. లేదా మాతో ప్రత్యక్షంగా కలిసి ఈ మంత్రం యొక్క విషయాలు తెలుసుకోండి. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఈ మంత్ర విషయములు తెలియజేయవు గాని ఈ మంత్రము యక్షిణులు, ఇతర దేవతల వలె అతి వేగంగా ప్రసన్నత చేకూర్చి సకలమును ప్రసాదించగల మహత్తరమైన దేవత. ముందుగా ఈ మంత్రము కూడా దిగ్బంధన చేయవలసి ఉంటుంది. ముందుగా దిగ్బంధన మంత్రం చెప్పుకుందాం. దిగ్బంధన మంత్రము ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః. ఈ మంత్రము విధియుక్తంగా మనం ముందు చెప్పుకున్న విధముగా 33 సార్లు మంత్రోచ్చరణ చేసి పసుపు నీళ్లను తలపై జల్లుకుని తర్వాత ఈ మంత్రము ఎందుకోసం జపం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ త్రిపుర మదనాక్షి మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రీ ఛందః మహా త్రిపుర సుందరీ దేవత ఐం బీజం క్లీం శక్తి సహు కీలకం మమ సర్వ సిద్ధ్యర్థే జపే వినియోగః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. రుద్రాక్ష స్ఫటికము రక్తచందనపు మాల శ్రేయోదాయకం, ఉత్తర అభిముఖంగా జపం చేసుకోవచ్చు. బుధవారం శుక్రవారం శ్రేయోదాయకము. మీరు ప్రతిరోజు 108 చేసుకోవాలనుకున్న వాళ్ళు బుధవారం శుక్రవారం ఆరంభించవచ్చు. ఇదే మంత్రము సాధన చేయాలనుకునే వాళ్ళు కేవలం శుక్రవారం లేదా పూర్ణిమ రోజు ఆరంభించవలసి ఉంటుంది. 18 రోజులు రోజుకి 20 మాలల చొప్పున తొలి సంధ్య మరు సంధ్య జపం చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం హ్రీం త్రిపుర మదనాక్షే ఆకర్షయ ఆకర్షయ క్లీం నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం త్రిపుర మదనాక్షే ఆకర్షయ ఆకర్షయ క్లీం నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం త్రిపుర మదనాక్షే ఆకర్షయ ఆకర్షయ క్లీం నమః. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకోండి, ప్రసంగములను వినండి, తర్వాత జపములకు ఉపక్రమించండి. ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జపములు చేసి మీరు శక్తి సామర్థ్యాలను పెంచుకొని మీరు శక్తివంతులుగా మారి మీ మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు సకల విధములైన శ్రేయస్సులతో జీవనం కొనసాగించాలని కోరుకుంటూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ మరలా ఈ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు ఎర్రని వస్త్రములు, ఉత్తరాభిముఖము, ఎర్రని పూలతో పూజ చేస్తూ ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి వేగంగా ఫలితం పొందగలరు. చేయండి. ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్, ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.